ఇప్పుడు ఈ వీడియో నాకు పొలం కౌలుకి ఇచ్చిన పుణ్యాత్ములకు, నాకు ట్రాక్టర్ దుక్కి దున్ని సహాయం చేసిన కొంతమంది మహానుభావులకు నిజంగా నేను చేతులెత్తి నమస్కరించి విన్నవించుకుంటున్న విషయం ఏమిటంటే, అయ్యా నాకు పొలం ఇచ్చిన వారు ఎవరైతే ఉందరో, అది మామ కావచ్చు, బామర్ది కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా సరే నాకు పొలం ఎవరైతే కౌలుకి ఇచ్చున్నారో వాళ్ళు నన్ను మన్నించి ఈ సంవత్సరం 2025 డిసెంబర్ లోపల మీకు నేను చెల్లిస్తానని, మీకు ఏదైతే బాకీ ఉందో, నేను కట్టలేని డబ్బులు ఏదైతే ఉందో దాన్ని 2025 డిసెంబర్ లోపల నేను చెల్లిస్తానని, నాకు దుక్కు దున్ని ఆదరించిన కొంతమంది వ్యక్తులకు కూడా నేను క్షమాపణ కోరుకుంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు గాను అది కూడా 2025 డిసెంబర్ లోపల మీకు చెల్లిస్తానని ఈ యూట్యూబ్ ద్వారా నేను మాటిస్తూ, మీకు కూడా ఒక బాండు లాగా దీని ద్వారా తెలియపరుస్తూ, ఎవరు కూడా మీకు ఇటువంటి పని చేస్తుంటారు. ఎందుకంటే యూట్యూబ్లో చెప్పడం ఏంది, దుక్కుతున్నడం ఏందని అనుకుంటారు. ఇంతమంది అప్పులోకి చేయగా మీకు మాత్రం ఎందుకు చేయకూడదనే ఉద్దేశంగా నేను యూట్యూబ్ ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. నేను ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా అప్పు ఎగరేయదలుచుకోలేదు. ఎవరికన్నా ఏ రూపంలో ఇచ్చున్నా కూడా వాళ్ళకి నేను తిరిగి ఇవ్వాలని, ఆ రుణాన్ని నేను తీర్చుకోవాలనే ఉద్దేశంతో యూట్యూబ్ ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. అందరూ కూడా నన్ను క్షమించండి, నిజంగా నన్ను క్షమించండి. నేను ఇంక ఎన్నడూ కూడా అనవసరమైన రూపాయి ఖర్చు పెట్టని, అనవసరంగా రూపాయి ఖర్చు దారి తీసేట్టుగా నేను చేయనని, నా బిడ్డ పాపల్ని సాక్కునేలా, నా భార్య బిడ్డని నేను సాక్కునేలా నేను ప్రవర్తిస్తానని, ఈ వ్యవసాయం నా జీవిత చివరిలో ముసలోడైన తర్వాత నాకంటూ ఒక 5 గుంటలు 10 గుంటలు నేను సొంతంగా సంపాదించుకున్న రోజు నా తృప్తి కోసము, నా హ్యాపీ కోసం వ్యవసాయం చేస్తానని, లక్షలు మాత్రం సంపాదించేలాగా నేను వ్యవసాయం చేయనని మాటిస్తున్నాను. నాకు కలిసి రాలేదు. నేను చాలా వరకు వీడియోలు చేశాను. నా చచ్చేటప్పుడు కూడా నేను వ్యవసాయ భూమిలో చావాలా లేకపోతే సినిమాలో చావాలని, సినిమాలో ఏమైనా చావచ్చే కానీ వ్యవసాయ భూమిలో చేస్తానని నేను అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే నాకు దేవుడు సహకరించలేదు వ్యవసాయంలో. నాకు వ్యవసాయం మీద ఉన్న పిచ్చి దూల బాగా తీరిపోయిందని, మీకు ఇవ్వాల్సిన కౌలు డబ్బులు కానీ, ట్రాక్టర్కి దున్నిన డబ్బులు కానీ ఈ సంవత్సరం 2025 డిసెంబర్లో మీకు చెల్లిస్తానని, మీ ముందరనే కనిపించినా కూడా నన్ను అవమానంగా మాట్లాడొద్దని, తక్కువతనంతో మాట్లాడొద్దని, చిన్న చూపుతో చూడొద్దని దయచేసి క్షమాపణ కోరుకుంటూ వినవించుకుంటున్నాను. నేను మీకు కనిపిస్తే యథాస్థితిగా ఏ వరదలైతే మీ దగ్గరకు వచ్చాడో ముందు అదేలాగా నాకు ఒక గౌరవం ఇచ్చి ఈ సంవత్సరం లోపల మీకు తిరిగి నేను డబ్బులు ఇస్తే అది స్వీకరించాలని నేను నిలబడతానని నేను మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నన్ను మరొకసారి మన్నిస్తూ నా మాటని అంగీకరిస్తానని భావిస్తూ ఈ యూట్యూబ్ ద్వారా మీకు తెలియజేయడమైనది.